యుద్ధం పేరుతో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గ చర్య అనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ గ్యాస్తో ఇంట్లో పేదవాళ్ళు వంట చేసుకొని వాళ్ళ జీవనం గడుపుతున్న తరుణంలో ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఆకాశంతోంది. ఏది కొనలేని పరిస్థితుల్లో పేదవాళ్ళు నిరుపేదలు ఉన్నారు. ఇలాంటి తరుణంలో యుద్ధం పేరు సాగుతో వంట గ్యాస్ ధరలు పెంచడమే కాకుండా కమర్షియల్ అంటే టీ అంగడి హోటల్కి సంబంధించినటువంటి గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. ఈరోజు ఇంట్లో పరిస్థితి ఏమంటే గ్యాస్ అయిపోతే వంట చేసే పరిస్థితి లేదు. గ్యాస్కి అలవాటు పడినారు జనాలు. ఈరోజు గ్యాస్ ఎప్పుడైతే కొరత ఏర్పడిందో ఆ కొరతతో ఈరోజు కట్టు పొయ్యిలో వచ్చేసింది. మళ్ళా ఈ కట్టు పొయ్యి చూడండి వస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి వస్తూ ఉంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, దానికి సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు, దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, వంట గ్యాస్ ధరల్ని నియంత్రణ చేయడానికి ఈరోజు ఈ విధంగా పెంచేస్తే అసలు పెంచితే పోని 2000 అయినా కూడా కొనే పరిస్థితిలో ఉన్నారు మహిళలు పాపం. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోయినారు. ఈరోజు గ్యాసులు బుక్ చేస్తే కూడా దొరకడం లేదు. అంటే కృత్రిమ కొరతను సృష్టించి గ్యాస్ ధరలను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపైన అధిక భారాన్ని మోపడం చాలా బాధాకరం. ఇది చాలా అన్యాయమైన కూడా సిపిఐగా మేము భావిస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఈ వంట గ్యాస్ ధరలు పెరగడానికి కారణం అధికారులే. అధికారులు మాత్రం చెప్తున్నారు ఎవరైనా గ్యాస్ ధరలు పెంచితే వాళ్ళపైన కేసు పెట్టండి, ఎవరైనా గ్యాస్ స్టాక్ పెడితే వాళ్ళపైన కేసు పెట్టండి అంటారు. కానీ ఇప్పుడు వంట గ్యాస్ ఎక్కడ దొరుకుతూ ఉంది? అసలు డబ్బులు ఇస్తే కూడా బుక్ అయ్యే పరిస్థితి లేదు. దానిపైన అధికారులు ఏం చేస్తున్నారు? ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా సంబంధించిన ప్రభుత్వం అధికారులు ఈరోజు వంట గ్యాస్ పైన వెంటనే చర్య తీసుకొని వినియోగుల వల్ల ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ దొరికే విధంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు టీ తాగితే 13-15 రూపాయలు, ఈరోజు 2 ఇడ్లీ తింటే 15 రూపాయలు. అదేవిధంగా హోటల్ ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అడిగితే వంట గ్యాస్ ధరలు పెరిగింది, గ్యాస్ ధరలు పెరిగింది అనేసి వాళ్ళు వ్యాపారస్తులు చెప్తున్నారు. వాళ్ళు చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా పట్టుబడే పరిస్థితి వస్తుంది. హోటల్లో కనీసం ఒక 5 మంది 3-4 ఉపాధి పేదోళ్ళు పనిచేస్తూ ఉంటారు. హోటల్ అంతా కూడా మూసేశారు. ఈరోజు వాళ్ళు కూడా ఉద్యోగులాగా ఇంట్లో పడే పరిస్థితి ఉంది. దీనికి అంత కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.